ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వెలువడ్డాయి. చాలా చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల హంగ్ ఏర్పడితే మరికొన్ని చోట్ల గెలుస్తామన్న అభ్యర్థులు ఓడిపోయారు. పార్టీ టికెట్ దక్కక నిరుత్సాహంతో ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. అయితే వీరిలో చాలా మందికి ప్రజామోదం లభించింది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో 22వ వార్డులో బీజేపీ టికెట్ ఆశించిన అరవలక్ష్మికి టికెట్ రాకపోవడంతో ఆమె కుమారుడు పార్టీ నాయకులకు ఫోన్ చేసి కన్నీరు పెట్టుకున్నారు. కొండ లక్ష్మణ్ కూడా అన్యాయం చేసిరు. ఆయన ఏదో పాపం జగిత్యాలు వచ్చి నేనేదో పనిచేస్తా కార్యకర్తలకు అని చెప్పి ఆయన ఏదో నమ్మకంతో వస్తే ఆయనకు తెలియకుండా ఆయనే బీఫామ్లు ఆయన క్యాండిడేట్ రెడీ చేసుకుంటే ఆ క్యాండిడేట్ లేకుండా బోస్ రాని పైసలకు టికెట్లు అమ్ముకున్నది. ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షలకు అమ్ముకున్నారన్న. నాగా సాక్ష్యాలు ఉన్నాయి. బరాబర్ నేను కొట్లాడతా. నేను చెప్తున్నా ఇన్నే కాదన్నా 40 ఏళ్ళు పనిచేసిరన్న మా నాన్న. 40 ఏళ్ళు పనిచేసిరు. 40 ఏళ్ళు పార్టీ కోసం కొట్లాడి చావు బతుకులలో ఉండే ఏబీపీ నుంచి బీజేపీ జిల్లా రాష్ట్ర ఉత్తర పనిచేసిరన్న. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ అన్యాయం జరిగితే ఎందుకుంటాం అన్న మేము? మాకు ఏం చేసిందన్న పార్టీ? ఎక్కడ వెళ్ళాయి అన్న సిద్ధాంతాలు? పార్టీ ఫస్ట్ సెల్ఫ్ నెక్స్ట్ అని చెప్పుకునే పార్టీ ఈ రోజు ఎందుకు స్పందిస్తలేరు? సంఘం మాకు ఎందుకు స్పందిస్తలేరు? కార్యకర్తలకు అన్యాయం జరిగితే అసలు ఊపిన సమస్యలే అన్న. పోరాటం ఖచ్చితంగా నేను గెలిచి లేకపోతే నేను చెప్తున్నా. ఇదే తరహా ఘటన మరో వార్డులో చోటు చేసుకుంది. జగిత్యాల 26వ వార్డులో బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్ పులి రమకు చివరి నిమిషంలో టికెట్ దక్కక తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె కుమారుడు శ్రీధర్ బోరును విలపిస్తూ పార్టీ నేతలకు ఫోన్ చేసి తానేం పాపం చేశానని టికెట్ ఇవ్వలేదంటూ బోరును ఏడ్చాడు. అయితే గరీబోడునని తన ఇల్లు చూడండి అనే నాయకులతో ఫోన్లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే రెబల్గా మున్సిపల్ ఎన్నికల్లో నిలిచిన శ్రీధర్ తల్లి ప్రజామోదంతో ఘన విజయాన్ని సాధించింది. అనుకోలేదు సార్, మేము అందరూ మోసం చేద్దాం అనుకోలేదు సార్. నేను లేనప్పుడు కూడా పార్టీ కోసం ఇక్కడ జెండాను లేపుకొచ్చాను సార్. నేను భారతీయ జనతా పార్టీ కోసం 5 సంవత్సరాలు పని చేసి ఇలా పార్టీ లేని చోట పార్టీని పట్టుకొచ్చి 800 మెజార్టీతో గెలిచింది సార్. ఫస్ట్ కౌన్సిల్ మా అమ్మని పెట్టి భారీ మేడతో గెలిచింది సార్. ఇలా నన్ను పైసలు తీసుకొని గిట్ట ఎత్తారు అనుకోలేదు సార్. చాలా బాగా అనిపిస్తుంది సార్. అందరు ఇట్లా ఇలా వాట్సాప్ కూడా నా ఆకేసింది సార్. నేను ఇలా సార్ ఒక గరీబాన్ని అయినా కానీ నేను పార్టీ కోసం 20 ఏళ్ళు అయినా పార్టీ కోసం నేను నా పెట్రోల్ నా ఇల్లు సార్ ఒక గరీబాన్ని పట్టుకొని ఇంత చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే పార్టీ కోసం పెట్రోల్ పోసుకొని నేను అన్నం తినక నిన్న రాత్రేమో మళ్ళీ ఇప్పుడేమో ఇలా తమ తల్లులకు టికెట్లు వస్తాయని ఆశించి భంగపడ్డ కుమారులు తీవ్ర ఆవేదనకు లోనై బోరున విలపించారు. ఈ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ కంటే పోటీ చేసిన అభ్యర్థులు కీలకమని, నాయకులు ఎంపిక కంటే ప్రజాభిప్రాయం గొప్పదని నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు.